వార్షికోత్సవం సందర్భంగా మీనాక్షి టెస్ట్ బేబీ సెంటర్ గుంటూరు నందు ఐవీఎఫ్ ట్రీట్మెంట్ పై 40 to 50% రాయితీ. ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఆత్మగౌరవానికి నిక్కచ్చితనానికి కేర్ ఆఫ్ అడ్రస్ గా నిలిచిన సీనియర్ నేత కాపు ఉద్యమ రథసారథి ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు. ఈ వార్త యావత్ రాష్ట్రాన్ని ముఖ్యంగా గోదావరి జిల్లాలను తీవ్రంగా కలిచివేస్తోంది. ఈ విషాద వార్త విన్న వెంటనే వైసీపీ అధినేత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యారు. ఒక తండ్రి లాంటి వ్యక్తిని కోల్పోయానంటూ ఆవేదన వ్యక్తం చేశారు. అసలు జగన్కి ముద్రగడకి ఉన్న అనుబంధం ఎలాంటిది? ఏ పదవి ఆశించని ముద్రగడ జగన్ కోసం ఎందుకు అంతలా నిలబడ్డారు? వీరిద్దరి అనుబంధం ఎలాంటిదో పూర్తిగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం. ముందుగా వైఎస్ జగన్ ఏమన్నారో ఒకసారి చూద్దాం. మా పార్టీ సీనియర్ నాయకులు నాకు పితృ సమానులైన ముద్రగడ పద్మనాభం గారి మరణ వార్త నన్ను తీవ్రంగా కలిచివేసింది. ఇటీవల అనారోగ్యానికి గురైన ఆయన క్రమంగా కోలుకుంటున్నారనే వార్త మాకు ఎంతో ధైర్యాన్ని ఇచ్చింది. సంపూర్ణ ఆరోగ్యంతో తిరిగి మా మధ్యకు వస్తారని ఆశిస్తున్న సమయంలోనే ఆయన ఇలా శాశ్వతంగా దూరం కావడం అత్యంత బాధాకరం. 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ ప్రస్థానంలో ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా ప్రజలకు చిరస్మరణీయమైన సేవలందించినటువంటి ముద్రగడ గారు విలువలకు కట్టుబడి రాజకీయాలు చేశారు. పదవుల కన్నా ప్రజలనే గొప్పగా భావించారు. తన జీవితాంతం పేదల బతుకుల్లో మార్పు కోసం తప్పించారు. ముఖ్యంగా కాపు సామాజిక వర్గానికి పెద్ద దిక్కుగా నిలిచి వారి సంక్షేమం కోసం అలుపెరగని పోరాటం చేశారు. తాను నమ్మిన మాటకు కట్టుబడి నిలబడే తత్వము, మంచి కోసం ఎంత దూరమైనా వెళ్లే ధైర్యం ఆయన సొంతం. ఆత్మ గౌరవానికి, నిజాయితీకి, వ్యక్తిత్వానికి ఆయన నిలువెత్తు రూపం. ముద్రగడ గారి మరణం ఆయన కుటుంబానికి కాదు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి, ఆయనను అభిమానించే లక్షలాది మందికి తీరని లోటు. ఈ విషాద సమయంలో ఆయన కుటుంబ సభ్యులకు ధైర్యాన్ని ప్రసాదించాలని, ముద్రగడ గారి ఆత్మకు శాంతి చేకూరాలని భగవంతుణ్ణి మనస్ఫూర్తిగా ప్రార్థిస్తున్నాను. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున ముద్రగడ గారికి ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఇది వైఎస్ జగన్ పెట్టినటువంటి పోస్ట్. ఇక వీరిద్దరి అనుబంధం ఎలాంటిదో పూర్తిగా తెలుసుకుంటే, ముద్రగడ పద్మనాభం గారు 5 దశాబ్దాల సుదీర్ఘ రాజకీయ చరిత్ర ఉన్న నాయకుడు. ఎంపీగా, మంత్రిగా, ఎమ్మెల్యేగా పనిచేసిన పదవుల కంటే ప్రజల సంక్షేమానికి, ముఖ్యంగా కాపు సామాజిక వర్గ హక్కుల కోసమే ఆయన అనుపెరగని పోరాటం చేశారు. ముద్రగడ గారికి దివంగత మహానేత వైఎస్ రాజశేఖర రెడ్డి గారితో మంచి సాన్నిహిత్యం ఉండేది. వైఎస్ఆర్ తర్వాత, ఆ మరణం తర్వాత ఆ కుటుంబం పైన జరిగిన రాజకీయ దాడులు, జగన్ ఒంటరిగా ఎదుర్కొన్న కష్టాలు ముద్రగడను ఎంతో కదిలించాయి. జగన్ పోరాట పటిమను ఆయన ఎప్పటికప్పుడు గమనిస్తూనే ఉండేవారు. ఒక మొండి పట్టుదల ఉన్న నాయకుడిగా జగన్ అంటే ముద్రగడకు ఒక ప్రత్యేకమైనటువంటి అభిమానం ఏర్పడింది. ఇక రాజకీయాలలో ఎవరికీ తలవంచని వ్యక్తిత్వం ముద్రగడ సొంతం. అలాంటి నేత 2024 ఎన్నికలకు ముందు వైసీపీలో చేరారు. ఆ రోజు జగన్మోహన్ రెడ్డి గారు ముద్రగడకు ఇచ్చిన గౌరవం మనందరికీ తెలిసిందే. ఒక రాజకీయ నాయకుడిగా కాకుండా తన సొంత కుటుంబంలోని పెద్ద ఆయనను ఇంట్లోకి ఆహ్వానించినట్లుగా జగన్ ఆయనను ఆహ్వానించారు. జగన్ వయసు, అనుభవం కంటే ముద్రగడ ఎంతో సీనియర్. అందుకే జగన్ ఆయనను ఎప్పుడూ పితృ సమానులుగానే చూశారు. జగన్ చూపించిన ఆ ప్రేమ, గౌరవానికి ముద్రగడ కట్టిపడిపోయారు. అప్పటి నుంచి గోదావరి జిల్లాలలో వైసీపీకి ఒక పెద్ద దిక్కుగా ఆయన మారారు. ఇక గత ఎన్నికలలో జగన్ కోసం ముద్రగడ ఎంతలా కష్టపడ్డారో అందరూ చూశారు. వైసీపీ తరపున ఆయన బలమైన వాయిస్ వినిపించారు. తన మాట నిలబెట్టుకోవడం కోసం, తనపైన తనకున్న నమ్మకాన్ని నిరూపించుకోవడం కోసం ఏకంగా తన పేరు పద్మనాభరెడ్డిగా మార్చుకునే స్థాయికి వెళ్ళారు. ఇదంతా ఆయన ఏ పదవి ఆశించో చేయలేదు. జగన్ పట్ల ఆయనకున్న నమ్మకం, ఆత్మీయతతో మాత్రమే చేశారు. ఎలాంటి ఆత్మీయుడు, నమ్మిన బంటు దూరము అవడము, ఇలాంటి ఆత్మీయ బంధువు జగన్కి ఇప్పుడు నిజంగా పూడ్చలేదు. అందుకే ఆయన మరణ వార్త వినగానే జగన్ తీవ్రంగా కలిసిపోయారు. ఆసుపత్రిలో ఉన్న ఆయన త్వరలోనే కోలుకొని బయటకు వస్తారని ఆశించాను, కానీ ఇలా జరగడం అత్యంత బాధాకరమని జగన్ కన్నీటి పర్యాంతమయ్యారు. ముద్రగడ మరణం కేవలం ఆయన కుటుంబానికి కాదు, వైసీపీకి, ఆయనకు అభిమానించేటువంటి లక్షలాది మంది కాపు బిడ్డలకు తీరని లోటని తన ప్రగాఢ సానుభూతిని తెలియజేశారు. నిజాయితీకి, ఆత్మగౌరవానికి నిలువెత్తు రూపం ముద్రగడ అని కొనియాడారు. ఇక ముద్రగడ పద్మనాభం గారి మరణంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలలో ఒక నిక్కచ్చైనటువంటి శకం ముగిసినట్టుగా భావిస్తున్నారు.